హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ఆర్ గేమింగ్. చాలా రోజుల తర్వాత నేను ఒక స్వీట్ చేయబోతున్నానండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అండి అందరికీ. ఇవాళ నేను స్వీట్ చేయబోతున్నానండి. శనగపప్పు పాయసం అండి. దానికి కావాల్సింది నేను శనగపప్పు ఉడకబెట్టి పెట్టేస్తున్నానండి. ఒక 6 విజిల్స్ వచ్చే వరకు. ఇది అయిపోయేలోపు కొన్ని పాలు కాబట్టి పెట్టేసుకోవాలండి. అలాగే మన గోధుమ రవ్వ ఉంటుంది కదండి, అది కొంచెం ఒక గుప్పెడు అండి, ఒక గుప్పెడు తీసి ఒక 2 గుప్పెడులు వేసేసి కొంచెం నేతిలలో డ్రైగా కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఏం చేసుకోవాలండి. అలాగే కొన్ని కిస్మిస్ జీడిపప్పు కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ప్రాసెస్ నేను చూపిస్తానండి మీకు. ఇది అయిపోయేలోపు చూడండి ఫ్రెండ్స్, మనకి ఎప్పుడన్నా ఈ కుక్కర్ విజిల్ మనకి ఎమ్మటే పోవాలి అన్నప్పుడు అండి ఇలా షింక కింద పెట్టేసుకున్నాం అనుకోండి, ఓకే వితిన్ ఒక 2 సెకండ్స్లో ఉందండి మొత్తం ఆవిరల్లే వెళ్ళిపోద్ది. చూడండి ఎప్పుడు తీసేస్తున్నా విజిల్. చూడండి శనగపప్పు బాగా ఉడికిపోయిందండి. చూపిస్తాను నేను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికితే సరిపోతుందండి, ఇంకా మళ్ళీ మెత్తగా కూడా అవసరం లేదు. చూడండి ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చెప్తానండి నేను మీకు. చూడండి, మనం దీన్ని మొత్తము వేరే బౌల్లోకి మొత్తం తీసేసుకోవాలండి. ఇలాగా చూడండి మొత్తం ఇలా తీసేసుకొని, ఇది రవ్వ ఏం చేసాం కదండి, బాగా కాలుతుంది. ఇది రవ్వ మొత్తం ఇట్లా వేసేసుకోవాలండి. అలాగే బెల్లం తురుము కూడా తీసేసి పెట్టేసుకున్నానండి. ఒకటికి ఒకటి అనమాట బెల్లము. చూడండి ఫ్రెండ్స్, రవ్వ మొత్తం దీంట్లోకి వేసేసాను, మీకు చూపిస్తానండి. కొంచెం ఈ రవ్వ ఎందుకు నేతిలో ఏం చేసుకున్నామంటే, ఇది మనం దీంట్లో వేసేటప్పుడు గడ్డలు కట్టదండి, అట్లా వండిపోతుంది, చాలా బాగుంటుందండి. లేదా గడ్డగా అడగంటేసి గడ్డ కట్టేస్తుందండి. ఇంకా కొంచెం నేతిలో ఏం చేసుకొని, చూడండి రవ్వ కనిపిస్తుందా మీకు, రవ్వ వేసేసాను. ఇప్పుడు కొంచెం రవ్వ ఉడకాలండి. రవ్వ ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ మొత్తము నెయ్యిలో ఏం చేసుకోవాలండి. మనము ఒక పక్కకి పెట్టేసుకున్నాను కూడా ఆల్రెడీ నేను. కొంచెం రవ్వ ఉడికిన తర్వాత అండి మనం ఈ బెల్లం తురుము ఏదైతే ఉందో అది వేసేసుకోవాలండి. మనకి ఇది బెల్లం తురుము చూడండి, ఇది వేసేసుకున్నాం అనుకోండి మనకి రెడీ అయిపోతుందండి. ఇంకా ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి మనకి పాయసం. చూడండి ఫ్రెండ్స్, రవ్వ ఉడికేలోపు నేను డ్రై ఫ్రూట్స్ మొత్తం ఏం చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా చూడండి ద్రాక్ష జీడిపప్పు కొంచెం ఎక్కువ వేసానండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇది చాలా రోజుల తర్వాత నేను పాయసం చేస్తున్నానండి. ఇది శనగపప్పు పాయసం భలే ఉండి మనం చేసే పద్ధతి కరెక్ట్గా చేసామనుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు ఇది మా బాబు కానీ నాకు కానీ భలే చాలా చాలా ఇష్టం అండి నాకు. కొంచెం రవ్వ ఇంకా కొద్ది ఉడకాలండి. రవ్వ చూడండి చూపిస్తాను. ఇది గోధుమ రవ్వ కదా, ఇంకొంచెం ఉడకాలి, ఎందుకంటే మనం నేతిలో ఏం చేసాము వాటికి కొంచెం టైం పడుతుందండి. చూడండి ఎంత విడివిడిగా వస్తుందో. కొంచెం వాటర్ వేస్తున్నానండి, దగ్గరకు వచ్చేసింది కదా అట్లా అని. చూడండి గడ్డలు గడ్డలు కట్టకుండా చాలా బాగుంది చూడండి. అలా లేకపోతే మనం అలాగే వేసేసుకోమని అనుకోండి గడ్డ కట్టేస్తుందండి మనకు. చూడండి చాలా బాగుంది. మా చిన్న బాబుకి అయితే చాలా చాలా బాగా ఇష్టం అండి. ఆల్రెడీ చెవుడు కొరుకుతున్నాడు చెప్పు చెప్పు అన్నట్టుగా. అందుకనే చూడండి ఇంకా కొంచెం రవ్వ ఉడికింది అనుకోండి మనం బెల్లం వేసుకోవాలి. తర్వాత చెప్తానండి నెక్స్ట్ ప్రాసెస్. బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రవ్వ మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు మొత్తం నేను బెల్లం తురుముకున్నాను కదా అది వేస్తున్నాను అనమాట. అందుకే నేను ఎక్కువ వాటర్ వేయను అనమాట, ఎందుకంటే ఇది మనకు మెల్ట్ అయిపోయేలోపు కొంచెం ఇది వస్తుందండి. చూడండి, కానీ దీని టేస్ట్ మటుకు సూపర్ 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 చాలా బాగుంటుందండి. ఇది మటుకు పాయసము ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి అప్పుడు కలర్ మారిపోతుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. నేను పాలు కూడా కాబట్టి పక్కన పెట్టాను కదా, అది ఎప్పుడు కలపాలని కూడా చెప్తానండి మీకు. ఇది కొంచెం బాగా మొత్తం మెల్ట్ అవ్వాలండి. కొంచెం ఒక 5 మినిట్స్ అండి, అంతే, ఎక్కువ ఏం లేదు. చూడండి ఇలా మొత్తము బెల్లం మొత్తం మెల్ట్ అయింది. చూడండి మంచి స్మెల్ కూడా వస్తుంది. కొంచెం దీంట్లో యాలకుల పొడి కూడా వేసుకున్నానండి, దంచేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. ఇంకా చూడండి ఇట్లా మొత్తం కాసేపు అండి, ఇంకా ఇంకా స్టవ్ కట్టేసి సరిపోద్దండి మొత్తం. ఇంకా ఇది కొద్దిగా చల్లారాక లాస్ట్లో మనము పాలు యాడ్ చేసుకొని కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. పచ్చి కొబ్బరి దగ్గర పచ్చి కొబ్బరి తురిమేసి వేస్తానండి నేను. పాయసము చూపిస్తాను లాస్ట్కి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం తురిమేసి మొత్తం ఇలా కలపాలండి. ఇప్పుడు కొంచెం చల్లారిందండి. ఇప్పుడు కొన్ని పాలు పోస్తున్నానండి నేను, మీ ఇష్టం అండి, అది ఆప్షనల్. కొబ్బరి కన్నా పాలు అయితే వేసుకోవాలండి, చాలా బాగుంటుంది పాలు వేసుకుంటే. పాలు వేసుకోకపోతే బాగుండదండి. ఇలా వేసుకోవాలి. ఇంకా కలిపేసి
సర్వ్ చేసుకొని తినేసేదండి. ఇంకా మా బాబు ఇప్పుడు ఆగట్లేదు, తినేసాడండి. ప్లీజ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా చాలా వీడియోస్ కానీ ఏదైనా కానీ ఇంకా నేను చేయగలుగుతానండి. ప్లీజ్ మీ సపోర్ట్ చాలా చాలా అవసరం అండి మాకు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.